గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న యాదవ్ గారు, లింగ యాదవ్ గారు, ఆనంద్ గారు, మాజీ శాసనసభ్యులు అంజనయ్య గారు, మా తమ్ముడు విజయ్ గారు, అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ బాధ్యతను మర్చిపోయి వాళ్ళు గతంలో ఏ పార్టీలో ఉన్నారని కూడా మర్చిపోయి గత ప్రభుత్వ హయాంలో ఏ హోదాలు ఉన్నారని మర్చిపోయి రాజకీయాలకు ఒక విలువలు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేది చాలా బాధాకరం. ఎస్ఎల్బిసి ఘటన అనేది చాలా దురదృష్టకరం. మేము రాజకీయాలు చేయట్లేదు. రాజకీయాలు చేయదలుచుకుంటే సంఘటన జరిగిన రోజే గగ్గోలు పెట్టేవాళ్ళం. సంఘటన జరిగిన రోజే అక్కడ వెళ్ళి రాజకీయం చేసేవాళ్ళం. వాళ్ళు బతకాలి, సహాయ చర్యలు చేపట్టాలి, ఇబ్బందులు కలగొద్దని ఒక్క మాట కూడా మాట్లాడకుండా 6 రోజులు సమయం పాటించడం. ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ళు ఎప్పుడైతే రాజకీయం చేసిండ్రో అప్పుడు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న మేము పోయి చూసిన తర్వాత ఎంత బాధ కలిగిందంటే, ప్రభుత్వ చర్యల వల్లనే ఈరోజు అక్కడ వాళ్ళు ఒకవేళ చనిపోయి ఒక్కొక్క శవం వస్తుంది. ఇప్పుడు చనిపోతే దానికి కారణం ప్రభుత్వపై అవుతుంది. ప్రత్యక్ష సాక్ష్యాలు మేము కలిసినాం. నిన్న ఆ రోజు నైట్ డ్యూటీ చేసిన వాళ్ళని కలిసినాం. నైట్ డ్యూటీ దిగిన తర్వాత మీరు పోవద్దు, కూలుతుంది, పోవద్దు అని చెప్తే ఏం కాదు నడుస్తూనే ఉంటుంది ఇట్లా అని చెప్పి పంపిన సంఘటన పోయిన తర్వాత ప్రత్యక్షంగా కూలుతుంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా కలిసినాం. నిన్న చాలా టీవీలు కూడా, TV9 కావచ్చు, అన్ని ఛానళ్ళు కూడా ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళే ప్రత్యక్షంగా వాళ్ళు లైవ్ కూడా తీసుకున్నారు. ఈటీవీ, ABN, టీ న్యూస్ వాళ్ళందరూ కూడా. మేము సీక్రెట్గా ఏం లేదు. అక్కడ 42 మంది రాత్రి డ్యూటీ చేసి వచ్చేటప్పుడు రాత్రి కూలుతుంది, నీళ్ళు వస్తున్నాయి, శబ్దం వస్తుంది, మీరు పోవద్దు అని చెప్పి మార్నింగ్ డ్యూటీ పోయే వాళ్ళని వాళ్ళు హెచ్చరించారు. అధికారులు కూడా చెప్పారు. చెప్పిన కనీసం 10 నిమిషాలు ఆగితే కూడా బతికేవాళ్ళంట వాళ్ళు. 15 నిమిషాలు, 5-10 నిమిషాలు ఆగితే కూడా. బయటికి వచ్చిన వాళ్ళు మాకు చెప్పారు భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి అని చెప్పి, నీళ్ళు వస్తున్నాయని. అయినా పంపించారు. పంపిన తర్వాత పోయి ఒక 2 మీటర్లు 3 మీటర్ల దూరంలో ఉండి శబ్దం రాగానే బయటకి ఉరికొచ్చిన వాళ్ళతో కూడా మేము మాట్లాడాం. వాళ్ళు అక్కడ పోయి ట్రైన్ దిగి డ్యూటీ దిగగానే నీళ్ళు ఛాయ్ తాగుతామంటే కూడా తొందర పెట్టారు. ఒక 5-10 నిమిషాలు ఛాయ్ తాగి నీళ్ళు తాగితే కూడా అది పడిపోతుండే మేము బయట నుంచి బయట వచ్చేవాళ్ళం సార్. మేము దిగి 5 నిమిషాలు కూడా మమ్మల్ని ఉండనీయలేదు. మేము దిగి లోపలికి పోయినాం. లోపలికి పోయిన వాళ్ళు 8 మంది అక్కడనే పడిపోయినరు, అక్కడనే ఇరుక్కపోయినరు. బయట వచ్చిన వాళ్ళు మేము బయటకు వచ్చినామని. ఈ సమయం 6 రోజులైనాక కూడా తట్టెడు మన్ని తీయలేదు. మేము ప్రత్యక్షంగా చూసినాం. ఒక 10-15 గంపల మట్టి, పచ్చి మట్టి వచ్చింది. దీనికి ఏ విధమైన సవాలుకైనా మేము సిద్ధం. అక్కడ ప్రత్యక్షంగా సిబ్బంది కూడా ఉన్నారు. రమ్మంటే రేపు వస్తాం మేము. 6 రోజులకు మీరు 6 గంపల మట్టి తీసి సహాయ చర్యలు ఎక్కడ కూడా మీరు చేస్తున్న నామమాత్రంగా, కానీ ఆశించిన ఫలితాలు లేవు అక్కడ. ఆశించినంత ఆ బెల్ట్ మూవింగ్ బెల్ట్ మొత్తం కూడా ఆగిపోయింది. దాని మరమ్మతులు చేయలేదు. మీరు వస్తున్నారు, గెస్ట్ హౌస్లో కూర్చుంటున్నారు. గెస్ట్ హౌస్లో కూర్చున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చేసినాను. మా హయాంలో 300 ఫీట్ల పైగా టన్నల్ మీద దోగిన అనుభవం ఉంది. ఇలాంటి టన్నల్ కూలిపోతే దాన్ని ఇమ్మీడియట్గా మరమ్మతులు చేసి టన్నల్ కంప్లీట్ చేసినటువంటి చరిత్ర అనుభవం నాకు ఉంది. కాళేశ్వరంలో కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కావచ్చు. నా అనుభవంతో నేను
చెప్తా నేను, తొందరగా చేద్దాం, లేట్ అయితే వాళ్ళు చనిపోతారు 8 మంది. నా అనుభవాన్ని పంచుకుందామంటే పక్కనే ప్రెస్ మీట్ పెట్టినాం, ప్రెస్ సాక్షిగా. మేము కొట్లాడికే పోలేదు, ఎలాంటి గొడవలు చేయడానికే పోలేదు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మేము బాధ్యత గల వ్యక్తులుగా మేము అక్కడ పోయి మాట్లాడదామంటే కూడా కనీసం మాట్లాడడానికి కూడా మమ్మల్ని ఆహ్వానించలేదు. మేము పల్లెత్తు మాట కూడా లేదు. వారికి టైం అవుతుంది, మాకు తెలుసు. హెలికాప్టర్ మళ్ళీ 5:30కు వెళ్ళాలా. వచ్చిండ్రు, ఉదయం హెలికాప్టర్లు వచ్చిండ్రు, గెస్ట్ హౌస్లోనే ఉన్నారు వాళ్ళు. మళ్ళీ 5 గంటలకు హెలికాప్టర్ లేవాలి, చీకటి అయితే నడవదు, ముందు పోయి మాట్లాడదామని చెప్పి మేము పోయినాం. అయినా మమ్మల్ని లెక్క చేయలేదు, పిలవలేదు, మాట్లాడలేదు. మాట్లాడకపోగా ఇవాళ జూపాలి కృష్ణారావు గారు ఏమంటారంటే, ఆయన మొన్నటి వరకు మా గవర్నమెంట్లో ఉన్నాడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మేము అక్కడ పోయినాం. ఆయన మాట్లాడతారు 200 మీటర్లు కూడా దవ్వలేదని. దానికి మరి దేనికైనా సిద్ధమా వారు? రాజకీయాల నుంచి వారు తప్పుకుంటారా, లేకపోతే హరీష్ రావు గారు తప్పుకుంటారా? మేమందరం తప్పుకుంటాం. మా తప్పు అయితే వారు తప్పుకోమనండి, మంత్రి పదవిని తప్పుకోండి, లేదా రాజకీయాలు మేము తప్పుకుంటాం. 12 కిలోమీటర్లు టన్నెల్ మేము తోగినాం. వారు మంత్రిగా ఉండి వారు కూడా వచ్చిండ్రు. అంటే ప్రాజెక్టుల మీద ఎంత అవగాహన ఉంది చెప్పండి వాళ్ళకు. 12 కిలోమీటర్లు అంటే 12,000 మీటర్లు. 12,000 మీటర్లు మేము తవ్వితే 12 మీటర్లు కూడా తవ్వలేదంటారు, 200 మీటర్లు కూడా తవ్వలేదని చెప్తారు. మరి 12 మీరు అన్న ప్రకారము 200 మీటర్లు కూడా తవ్వలేదన్నారు కదా. మేము 200 కాదు 12,000 మీటర్లు తవ్వినాం. దానికి మీరు సిద్ధమా? మీరు 3,300 రూపాయలు మీరు ఖర్చు చేస్తే మేము 3,900 రూపాయలు ఖర్చు చేసినాం. 900 కోట్లు, 3,300 కోట్లు మీరు ఖర్చు చేస్తే 9 సంవత్సరాల్లో మేము కరోనా 2 సంవత్సరాలు వచ్చినా, 2 సంవత్సరాలు కరోనా వచ్చినా, ఆర్థికంగా ఇబ్బందులున్నా మేము ఆ ప్రాజెక్టుకు 3,900 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. కేసీఆర్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంది కనుకనే. అయినా ఈ ప్రాజెక్టు మీరు తప్పు డిజైన్ చేసిండ్రు, ఇంత పెద్ద టన్నెల్ అనేది తప్పు అని ఆనాడే కేసీఆర్ గారు చెప్పిండ్రు. అయినా జానారెడ్డి గారు, మరి చాలామంది పెద్దలు, మా ప్రాంతానికి నీళ్ళు రావాలంటే ఎస్ఎల్బిసి 50% పైన కంప్లీట్ అయింది, మీరు చేయాలంటే దాన్ని కంప్లీట్ చేయడానికి 3,900 కోట్లు ఖర్చు పెట్టి హరీష్ రావు గారిని పంపించి పర్యవేక్షించి మీ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి ఒకవైపు కేఎల్ఐ కావచ్చు, భీమా కావచ్చు, అవన్నీ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తూ కోయిల్ సాగర్ నుంచి మీరు ప్రారంభించినటువంటిది 2005లో ప్రారంభించినటువంటిది నత్తనడకగా నడుస్తున్నటువంటి ఆ ప్రాజెక్టుకు మీకన్నా ఎక్కువగా, మీ 9 సంవత్సరాల్లో మీరు పనిచేసిన దానికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టి మేము ప్రయత్నం చేస్తే ఇవాళ మీరు ఇన్ని అబద్ధాలా? నోరు తెలిస్తే పూర్తి అబద్ధాలే. ముఖ్యమంత్రి గారు కనీసం దాని మీద సమీక్ష చేయాల్సిన అవసరం ఉండే, అక్కడికి రావాల్సిన అవసరం ఉండే ప్రాజెక్టు దగ్గరికి. సొంతం జిల్లా కదా, సొంతం జిల్లాలో ఈ సంఘటన జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఆ జిల్లాకు రావాలి, పూర్తి అధికారులతో సమీక్షించాలి. ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు మొదటి అంశము వీళ్ళు ఎట్లయినా రక్షించాలి సార్ అని చెప్పి అడగాల్సిన అవసరం ఉండే. మంత్రిగా మీ బాధ్యత, మీరు ప్రతిపక్షం మాట్లాడినప్పుడు మీరు దానిలో ఏమన్నా ఉంటే మంచి చెడు ఉంటే మీరు పక్కకు పెట్టండి, మంచిని స్వీకరించాలా. మీరు కలవనియరు, మాట్లాడడానికి ఒప్పుకోరు. ఇన్ని అబద్ధాలు చెప్తే మీరు జూపల్లి గారు మంత్రిగా ఉండి వారెక్కడ వచ్చి కూడా 12,000 మీటర్లు తోయిందాన్ని కూడా లేదని చెప్తే, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిందని కూడా కాదని చెప్తే, పైగా ఇన్ని అపండాలా? ఈ రకమైనటువంటి మాటల
శివరాజకీయాలు ఎవరు చేస్తున్నారు? శివరాజకీయాలు మీరు చేస్తున్నారు. శివరాజకీయాలు మేము బతకాలని కోరుకున్నాం, వాళ్ళు బతకాలని మేము మా వల్ల ఆ పనులకు అభ్యంతరాలు కలుగుతాయని మేము రాలేదు. మీరు హెలికాప్టర్లో వస్తున్నారు పోతున్నారు, ఒకవేళ హెలికాప్టర్ రాకపోతే పోతలేదు మీరు. ఇదేమన్నా పాకిస్తానా లేకపోతే వేరే దేశంలో ఉందా మన వచ్చే స్కీము? వేరే ఎక్కడో దూర ప్రాంతంలో ఉందా? నదులు దాటిపోవాలి అడవిలో ఉందా? రవాణా సౌకర్యం లేదు హెలికాప్టర్ తప్ప వేరేనికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరోజు హెలికాప్టర్ లేకపోతే పోలేదు, ముఖ్యమంత్రి గారు తీసుకుపోయిండు నేను ఓన్ అని చెప్పి పోలేదు. హెలికాప్టర్ ఇచ్చిన రోజు వస్తున్నారు పోతున్నారు. మేము బాధతో ఉన్నాం. పేదవాళ్ళండి వాళ్ళు, పేద జీవులు. కాళేశ్వరంలో కూలీలు వచ్చి సంతోషంగా పనిచేసారు. కరోనాలో పోదామంటే ట్రైన్లు ఎక్కించి పంపించారు మా ప్రభుత్వం, మా నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణకు రావాలంటే సంతోషంగా వచ్చి పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు, దేశంలో ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని, తెలంగాణలో మాత్రం ఇంత బ్రహ్మాండంగా చూసుకున్నారని చెప్పేసి, పని చేసుకొని వదిలిపెట్టలేదని చెప్పి. ఎంతమంది చనిపోయినా క్లారిటీ లేదు, అసలు ఏం జరిగిందని క్లారిటీ లేదు. వాళ్ళు బతకడానికి ఎలాంటి బయట హంగామా తప్ప హెలికాప్టర్లో ఏవో సహాయ చర్యలు చేపడుతున్నారు, హెలికాప్టర్ల పైనుంచి తాడు కిందికి పైకి లాగుతున్నారు అన్నట్లు అడవుడు చేయడం తప్ప లోపల నుంచి ఏం ప్రయత్నాలు జరిగినాయి? ఒక లారీ మట్టి కూడా రాలేదు, మట్టిలో బురదలో ఇరుక్కుపోయిన వాళ్ళు ఒక బురద తీయలేదు, 10 కప్పల బురద కూడా. ఎట్లా బయటకు వస్తారు? ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు, వచ్చినటువంటి వాళ్ళకి ఆదనం. కానీ ప్రభుత్వం నుంచి కరెక్టు వాటర్ డివాటరింగ్ చేయడానికి సరైనటువంటి మోటార్లు లేటుగా బిగించిండ్రు, మట్టి లేటుగా తీసిండ్రు. ఇలా హరీష్ రావు గారు నిన్న రాగానే అక్కడ పోయి మాట్లాడగానే ఇక్కడ కేసు. ఇప్పటికీ ఒక 5 కేసులు అయినాయి, 5 కేసులు 6 కేసులు. అంటే మీరు మాట్లాడితే కేసు పెడతాం. హరీష్ రావు గారు మాట్లాడొద్దు, కేటీఆర్ గారు మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతామంటే ఇది ప్రభుత్వమా? ఏంది ఇది? ప్రజల పాలన, రాక్షస పాలన? ఇదేం ప్రభుత్వం ఇది? ఇదేం పద్ధతి? ఏం కంటిన్యూగా మీరేమో 100 సంవత్సరాలు ఉంటాం అనుకుంటారా? 10 సంవత్సరాలు ఉంటాం అనుకుంటారా? మీకు అర్థమవుతలేదా గ్రౌండ్ రియాలిటీ ఏముందో? ప్రజలు ఏమనుకుంటారు కనీసం అర్థమవుతలేదా రేపు జరగబోయేది ఏందని? శివరాజకీయాలు చేసేది మీరు, మాట్లాడినందుకు కేసులు పెట్టేది మీరు, భయపెట్టించేది మీరు. అసలు ఏం మాట్లాడదు ఇష్టానుసారం చేస్తే జరగదు, అది నడవదు. ఇది తెలంగాణలో కేసులకు భయపడి తెలంగాణ వచ్చేది కూడా కాదు. ఇది నిరంకుశంగా తెలంగాణ పదాన్ని ఉచ్చరించని సందర్భంలో కూడా ఎదురు తిరిగి ఏ రకంగా సమాధానం చెప్పిన ఆ రోజుల్లో. పాత ప్రాజెక్టులు కంప్లీట్ చేయరు, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పైన చిత్తశుద్ధి లేదు. డిపిఆర్ వాపసు వస్తే ఇప్పటివరకు కూడా డిపిఆర్స్ వాపసు వచ్చిన డిపిఆర్ని మళ్ళీ సబ్మిట్ చేయలేదు కేంద్రానికి, ఎలాంటి ప్రయత్నం లేదు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, గ్యారెంటీలు నెరవేర్చట్లేదు. మీ ఆయనలో ఎన్ని కూలిపోతున్నాయి. నిన్న ఎస్ఎల్బిఎసి, మొన్న పెద్దవాగు కొట్టుకుపోయింది, అంతకుముందు సుంకిశాల. అరే ఒక పిల్లలు కాళేశ్వరం దగ్గర పిల్లలు ఇట్లా కింద కొంచెం ఇట్లా కుంగితే రాహుల్ గాంధీ వచ్చి చూసిండు. మరి ఇలా 8 మంది చిక్కుకుపోయినరు, కూలిపోయింది. మరి రాహుల్ గాంధీ రారా? చచ్చిపోతే మనుషులు చచ్చిపోతే రారా? టన్నలు మొత్తం పూడిపోతే రారా? టన్నలు మొత్తం కూరుకపోతే రారు, ప్రాణాలు పోతే రావు, ఉట్టి పిల్లలు కుంగిపోతే ఊరుకొస్తారా? ఇది రాజకీయం మీరా మేమా? ఈరోజు వారు కూడా వచ్చి ఎట్లా పోయింది అని పరిశీలించింటే, రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి అక్కడ చూసింటే వారికి అర్థమవుతుండే
అసలు ఏం జరుగుతుందనేది. అందుకే మేము అడుగుతా ఉన్నాం, పర్యటించండి. ఎలక్షన్ ముందట్లయితే పర్యటించిన రాహుల్ గాంధీ గారు తెలంగాణలో పర్యటించండి. వరంగల్ వస్తామన్నారు మొన్న, వచ్చింటే బాగుండేది. మీరు ఎక్కడెక్కడైతే ఏ హామీలు ఇచ్చిపోయినరో, ఎక్కడెక్కడైతే మీరు వచ్చి ప్రసంగాలు చేసిపోయినరో, మీరు ఆ ప్రాంతాలు వచ్చి పరిశీలించి తిరగండి. మీ ప్రభుత్వం కదా, ఆ రోజు అంటే మేము అడ్డుకుంటామని చెప్పి ఉండొచ్చు, ఈరోజు మీ ప్రభుత్వమే కదా. సోనియా గాంధీ గారు ఎక్కడైతే మాట్లాడిపోయిందో ఆ ప్రాంతాన్ని పరిశీలించండి. కనీసం ప్రియాంక గాంధీ ఎక్కడైతే వచ్చి ఆమె మాట్లాడిపోయిందో ఆ ప్రాంతంలో పర్యటన చేసి ఆ ప్రాంత ప్రజలతో అడగండి, మీరు ఇచ్చిన హామీలు ఏమైంది, తెలంగాణ ఏమవుతుంది, ఎక్కడికి పోతుంది, ఎక్కడున్న తెలంగాణ గ్రాఫ్ ఎక్కడ పడిపోతుంది. మీరు మాట్లాడినప్పుడు తెలంగాణ ఏ గ్రాఫ్లో ఉండే, ఇవాళ మీరు గవర్నమెంట్ వచ్చిన 15 ఏళ్ళ తర్వాత ఈ తెలంగాణలో ఎక్కడ ఉంది. కేవలం మీరు మాట్లాడిన అంశాలు, మీరు మాట్లాడిన చిన్న చిన్న హామీల మీదనే మీరు ఒకసారి పర్యవేక్షించుకోండి. ఇది పద్ధత అనేది. హరీష్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి హరీష్ రావు గారు ఇంత మాట్లాడింది కదా మీరు కేసీఆర్ గారి మీద. మరి మీ హామీలో 4 ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయి, కుంగిపోతున్నాయి, చచ్చిపోతున్నారు. ఏం చర్యలు ఉన్నాయి చెప్పండి. మాట్లాడేటప్పుడు ప్రజలు గమనిస్తారు. ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు. అది పొద్దున వస్తున్నారు మంత్రులు, సాయంత్రం పోతున్నారు, అంతే. ఏం లేదు, అక్కడ ఏం జరుగుతలేదు. కావాలంటే మేము సవాలు ఇస్తూ ఉన్నాం. 42 మంది లోపలికి వెళ్ళే కార్మికులు ఆ రోజు రాత్రి 42 మంది పోయి 8 మంది చనిపోయింది కదా. మీరు మిగతా వాళ్ళను మీడియా ముందు, మా ముందు అక్కడ ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి. రాత్రి డ్యూటీకి పోయి పొద్దుగాల వచ్చిన 42 మందిని అక్కడ కూర్చునబెట్టండి. వాళ్ళు వద్దని చెప్తున్నా కూడా పంపించిన అధికారులు, మన సిబ్బంది ఎవరైతే పోయినారో 42 మంది చనిపోగా మిగిలిపోయిన వాళ్ళని, రాత్రి డ్యూటీ చేసిన వాళ్ళని ప్రత్యక్షంగా అక్కడ మీ సమక్షంలో మాట్లాడమని చెప్పండి. కళ్ళకి నీళ్ళు వచ్చినాయి, 3 నెలలు అయిందంట. వాళ్ళకి ఇచ్చేది 500 రూపాయలు రోజు. 23 కిలోమీటర్ల లోపలికి పోయి ప్రాణాలకు తెగించి ఆక్సిజన్ పోయిందంటే, ఆక్సిజన్ మిషన్ పనిచేయలేదంటే చచ్చిపోతారు లోపలే ఆక్సిజన్ అడక. అలాంటి ప్రమాదకరంలో పనిచేసే కార్మికులకు మీరు ఇచ్చేది 500 రూపాయల రోజు. 3 నెలల జీతాలు ఇవ్వలేదంట వాళ్ళకు, తినడానికి భత్యం ఇవ్వలేదంట వాళ్ళకు. అక్కడే ఉన్నారు. మేముగా చేసింది రాజకీయం, మేముగా చెప్పింది ఇది, వాళ్ళు చెప్పింది. అక్కడే ఉన్నారు సిబ్బంది. ఇవాళ పోదామంటే మీరు హెలికాప్టర్లు రాండి అందరూ, మేము బస్సులో వస్తాం మేమందరం. మీరు హెలికాప్టర్లు రాండి, మేము ముందు పోయి బస్సులో పోయి ఉంటాం. మీడియా ముందు అక్కడ మీరు ప్రదర్శించండి వాళ్ళను. మేము చెప్పిన దానిలో ఒక్క పల్లెత్తు మాట తప్పైతే మేము అక్కడనే ఒక్క చెంపులు వేసుకొని ముక్కురాలకు రాస్తాం. అక్కడనే దాని నదిలో దుంకుతాం మేము, మా అబద్ధమైతే. వాళ్ళకు కార్మికులకు తిండి సరిగా లేదు, 3 నెలల జీతాలు ఇవ్వరా అండి ఎవరైనా? మీరు ఇచ్చే నెలకిచ్చే రోజుకిచ్చే 500 రూపాయలు 30 రోజులు పనిచేస్తే 15,000 వస్తాయి. 3 నెలల జీతాలు ఇవ్వరు వాళ్ళకు, తిండి పెట్టరా? ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత ఘోరంగా ఉంటుందా? మీరు పోయి రోజు ఉదయం పోయి సాయంత్రం ఎవరిని కలిసింది చెప్పండి, ఏం చేసింది చెప్పండి. లోపల ఫోన్ పనిచేస్తుందా? టన్నుల్లో పోయి ఫోన్ మాట్లాడతారు, ఫోన్ పనిచేస్తుందా అండి లోపల? పేపర్లో కనిపించడానికే ఫోన్ మాట్లాడినట్లు మాట్లాడడం తప్ప లోపల టన్నుల ఫోన్ పనిచేస్తుందా? వీళ్ళతో మాట్లాడిందా? కార్మికులతో మాట్లాడిందా? మీరు మీడియా సమక్షంలో మాట్లాడిందా? చెప్పండి. మేమేదో పోదని కామున్నందుక మీరు ఇష్టానుసారంగా మాట్లాడము? కళ్ళకి నీళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు. పేదవాళ్ళంటే మీకు అంత చిన్న చూపా? కార్మికులు అంటే అంత చిన్న చూపా మీకు? అంత చులకన్నా? ఒక్కరోజు హెలికాప్టర్ ఖర్చు అంత కాదు, వాళ్ళకి మొత్తం బకాయిలు చెల్లించనికే. మీరు పోయి ఎవరిని కలిసిర్రు?
కార్మికులు ఎలా కలిసేది ఎవరిని? ఏ బాధలు మీరు విన్నారు చెప్పండి? మంత్రులుగా పోయి మీరు ఏ బాధలు విన్నారు? వద్దనగా పంపించిండ్రు, సాగుకు కారకులైనరు, కనీసం ప్రయత్నం సరైన ప్రయత్నం లేదు. మేము మాట్లాడితే మా మీద ఉల్టా దబాయింపులా, ఉల్టా దబాయింపులు చేసి మాట్లాడతారా? మీరు కేసులు పెడతారా? మాట్లాడిన దానికి కలవరా మీరు మమ్మల్ని? మేము నక్సలైట్లమా? ఆ నల్లమల్ల అడవులకి నుంచి వచ్చిన నక్సలైట్లమా మేము? చెప్పండి. 10 ఏళ్ళు పరిపాలించింది మేము కదా, మా ప్రభుత్వంలో మీరు కూడా మంత్రులు వాళ్ళు గారా? మీ మాట వినలేదా? ఆనాడు అసెంబ్లీలో జానారెడ్డి గారు మాట్లాడినందుకే కదా కేసీఆర్ గారు ఇమ్మీడియట్గా మీటింగ్ పెట్టి ఆల్ నెంబర్ 1లో మీటింగ్ పెట్టి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి అని మల్టట్ రోజే 100 కోట్లు నిధులు విడుదల చేసి మొబిలైజ్ అడ్వాన్స్ కింద ఇమ్మీడియట్ విడుదల చేసి పాత బకాయిలు ఉంటే చెల్లించి స్టార్ట్ చేయమని చెప్పలేదా? మేము అట్లే అన్నామా? మేము అట్లే మాట్లాడినామా? ఇలాంటి చర్యల వల్ల ఏమైందంటే వచ్చే ప్రభుత్వంలో అరే మనం ఇట్లా చేయాలనేటువంటి భావన కలుగుతుంది. అభివృద్ధి పక్కకు పెట్టి కక్ష సాధింపులు అనేవి చేయండి అనేటట్టు మీరు ముందు ట్రైనింగ్ ఇచ్చినట్లయితే తప్ప ఒక్కటి కూడా మీది కరెక్ట్గా లేదు. కన్వేయర్ బెల్ట్ రెడీ అయినా కూడా ఈ పాటికి 9 రోజులు అయింది కదా, ఆ బెల్ట్ రిపేర్ కనీసం ఇక్కడ అయ్యేది. కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేస్తేనన్నా కనీసం ఆ బెల్ట్ ద్వారా మట్టి మొత్తం తీసేవాళ్ళు. ఇవాళ కంపెనీ ఎండి వచ్చి నేను ఏం చెప్తాడు, వాళ్ళు చనిపోయింటారని చెప్తారు ఇంటర్వ్యూలో. వీళ్ళు ఏం చెప్తారు, బతికిండ్రు మేము సహచర్యలు చేపడతామని చెప్తారు. వీళ్ళు బతకాలని మేము కోరుకుంటాం. ఇరుక్కపోయినరేమో, నిజంగా వాళ్ళు ఇరుక్కపోయినరేమో, మిషన్ దగ్గర ఉన్నారేమో, తొందరగా తీయాలని మేము కోరుకున్నాం. ఒకవేళ వాళ్ళు చనిపోతే ఖచ్చితంగా వీళ్ళే కారణం. మేము రాజకీయం అనేది చేయట్లేదు. ఐదు సంవత్సరాల తర్వాత పనులు ప్రారంభమైనప్పుడు మీరు 15 నెలల్లో 15 మీటర్లు కూడా తీయలే. మీరు 15 నెలలు మీరు పరిపాలన చేసి 15 మీటర్లు కూడా తగ్గలే. మీరు 15 మీటర్లు కూడా మీరు మట్టి తోలే. 5 సంవత్సరాల తర్వాత పని చేసేటప్పుడు మీరు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ తీసుకోవాలి. లేదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్స్ మేకాని పిలిపించి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. ఒకవేళ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్టు మీరు ప్రారంభించే కన్నా ముందుంటే మీడియా సమక్షంలో ప్రవేశపెట్టాలి. అది లేదంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏది రాక్స్ మెకానిక్ వాళ్ళు కూడా ఒపీనియన్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళ ఒపీనియన్ ఏమైనా ఉందా, అది ఉంటే కూడా మీరు ప్రారంభించకన్నా ముందు మీకు ఎవరి అనుమతి తీసుకున్నారు, టెక్నికల్ ఒపీనియన్ ఎవరు ఇచ్చిర్రు, అది కూడా మీరు బయట పెట్టాలి. ఇది ఆగిపోయినప్పుడు వాటర్ వస్తుంది, పైనుంచి మట్టి వస్తుందని ఆగిపోయింది. అవతల ఇంకొకటి రివర్స్ అటు నుంచి ఇంకొక మిషన్ బేరింగ్ ఖరాబ్ అయింది. 8 నెలలు ఇది. ఆ బేరింగ్ ఒకవేళ తొందరగా తెచ్చి స్టార్ట్ చేసినా ఓపెనింగ్ ఒకటి, అవుట్లెట్ నుంచి కూడా ఒకటి స్టార్ట్ అయింది మిషన్. ఒకవేళ ఆ బేరింగ్ తీసుకొచ్చి తొందరగా స్టార్ట్ చేసినా అక్కడ నుంచి కంప్యూటరైజ్ చేసుకుంటూ వచ్చేది. మీరు బేరింగ్ తెప్పియలేదు ఇంతవరకు. ఇంకా చిన్న బేరింగ్ తెప్పియక ఆగిపోయింది అవతల. ఇక్కడ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, ఒపీనియన్ తీసుకోకుండా పనులు స్టార్ట్ చేశారు. ఇక్కడ మీ చర్యల వల్ల 8 మంది ప్రాణాలు పోయినాయి. అక్కడ కనీసం వాళ్ళను కాపాడడానికి కూడా ఎలాంటి సరైన చర్యలు చేపట్టలేదు. 5 రోజులు మేము రాకుండా ఉన్నా టీఆర్ఎస్ వల్లనే కూలిపోయింది అన్నందుకు ఎట్లా కూలిపోయింది చూద్దాం, ఏమైనా ఉన్నాయా అనుమతులను పోతే ఇలాంటివి లేవు. ఇలా ఉల్టా మమ్మల్ని బదలాం చేయడానికి
మమ్మల్ని మాట్లాడడం తప్ప వేరే ఏం లే అక్కడ. మేము 2 ఏళ్ళు వరుసగా కరోనా వచ్చినా కూడా 10,000 లీటర్ల సీపేజ్ వచ్చినా కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా 12 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేసి రెగ్యులర్గా సీపేజ్ వాటర్ని బయటకు పంపిస్తూ ఉన్నాం. మన డిండి రిజర్వాయర్ అనేది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. అక్కడ నుంచి పెళ్లిపాక రిజర్వాయర్ వరకు ఇదే ప్రాజెక్టులో భాగంగా 90% కంప్లీట్ చేసినాం. జూరాల నుంచి డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, డిండి నుంచి పెళ్లిపాక వరకు టన్నెల్ 90% కంప్లీట్ అయింది. ఆ టన్నెల్ కూడా ఏదో మైకులు ఉన్నాయి కదా అని చెప్పి ఇక మా దగ్గర మీడియా ఉంది, ఏదంటే అది మనం మాట్లాడి రాగిస్తామంటే నిజాయితీ గల మీడియా కూడా ఉంది, సోషల్ మీడియా ఉంది, ప్రజలు కూడా గమనిస్తున్నారు వాస్తవమా కాదనేది. ఇలా మేము మాట్లాడిన మాటకే ఇంత బాధ అనిపిస్తే ఇలా మీరు చేసిన చేష్టల వల్ల ఇంత 6 మంది 8 మంది ప్రాణాలు పోతున్నాయి కదా, మరి మాకెంత బాధ అనిపిస్తుంది? తెలంగాణ ఇమేజ్ దెబ్బతినిపోతుంది కదా, మాకెంత బాధ అనిపిస్తుంది? ఖమ్మం జిల్లాలో పెద్దవా కొట్టుకుపోయింది, సుంకిశాల మొత్తం కూలిపోయింది, వట్టెం పంప్ హౌజు మొత్తం మునిగిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పక్కలకు పోయింది, కానీ కనీసం వట్టెం పంప్ హౌజ్ ఎందుకు మునిగిపోయింది? ఆ గ్రామ ప్రజలు మునిగిపోతే సార్ కొంచెం కట్టేయండి అంటే కూడా అధికారులు పట్టించుకోలేదు. అధికారులకు మాకు నిధులు లేవని చెప్పి కామున్నారు, చూద్దామని కూడా చూడలేదు. ఇవాళ ఘోరం జరిగిపోయింది, తనలో ఉండిపోయింది. అటు నీళ్లు మొత్తం తాగడానికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, రేపు హైదరాబాద్కు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. హైదరాబాద్లో తాగునీటి కష్టమవుతుంది. అక్రమంగా నీళ్ళు తీసుకుపోతుంటే ఒక మాట మాట్లాడట్లేదు. ప్రభుత్వం గాలికి వదిలేసి సాగర్లో నీళ్లు లేకున్నా దాని మీద సమీక్ష లేదు. ఎందుకు నీళ్ళు లేవు, ఎక్కడ పోయినాయి? 6.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది అక్కడ సాగర్ కింద. వాళ్ళ పరిస్థితి ఏంది? రేపు జూరాలు ఎండిపోయింది. మరి రేపు మాపు లక్షల ఎకరాలు జూరాల కింద పంటలు ఎండిపోతాయి. ఆ రైతులు ఎట్లా? నాగార్జున సాగర్ కింద ఎండిపోయే రైతులు ఎట్లా? నల్గొండ రైతులు ఎట్లా? ఖమ్మం జిల్లా రైతులు ఎట్లా? వాళ్ళ పరిస్థితి ఏంది? పాలమూరు జిల్లా రైతుల పరిస్థితి ఏంది? దాని మీద ఎక్కడైనా సమీక్షలు ఉన్నాయా? సమీక్షలు అంటే రాజకీయ సమీక్షలు తప్ప ఎట్లా వాళ్ళని నోరు బంద్ చేయాలి, ఏం కేసులు పెట్టాలి, ఏ రకంగా తగాదాలు తప్ప మీరు ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం తప్ప ఏమైనా ఉన్నాయా? లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయి. ఆంధ్ర గవర్నమెంట్ నీళ్ళు తీసుకుపోతుంది. కేఆర్ఎంకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు. రేపు మహబూబ్నగర్ జిల్లాకు, నల్గొండ, హైదరాబాద్కు తాగడానికి నీళ్ళు కష్టమైందని చెప్తే కూడా కనీసం పట్టించుకునే అర్థం లేడు ఎవరు కూడా. ఒక్కటే మేము సీరియస్గా చెప్తా ఉన్నాం. సరే ఎన్ని కేసులు పెడతారో హరీష్ రావు గారి మీద పెట్టండి, 5 అయినాయి 6 అయినాయి, ఇంకా ఎన్ని కేసులైనా పెట్టండి. ప్రజల గురించి కేసీఆర్ కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఎవరైనా కానీ బీఆర్ఎస్ నాయకులు ఎన్ని కేసులు పెట్టినా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా కేసులు పెడితే తెలంగాణ స్వాతంత్ర పోరాటంతో పోల్చుకొని సిద్ధమైనాం. ఇలా తెలంగాణ బాగుపడడానికి, తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడడానికి, తెలంగాణ అభివృద్ధి చేయడానికి, ముఖ్యంగా రైతన్నలు, మాకు అన్నం పెట్టిన రైతన్నలు వాళ్ళు బాగుండడానికి, వాళ్ళకు నష్టం జరిగితే ఎన్ని కేసులైనా సరే, పెండి పెట్టినా సరే మేము మా చర్యలు అనేటివి బంద్ కావు. ఖచ్చితంగా మేము దాన్ని ఎదుర్కొంటాం. నిన్నటికి నిన్న ఇక్కడ ఏదో హైదరాబాద్లో కేసు పెట్టాను హరీష్ రావు గారి మీద. మొన్న అంతకుముందు ఒక కేసు పెట్టారు. ఇక రేపు ఎన్ని పెడతారో, ఇక చాలా ఉన్నాయి. ఇక ఈ ఫోటోలు చూపిస్తే ఇక వాళ్ళలాగా మేము మాట్లాడలేము. వాళ్ళు అక్కడ పోయి ఏమేమి చేస్తున్నారు అనేది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కసారి ఆయన చదువుకున్న వ్యక్తి అనుకున్నాం మేము. చదువుకున్నాడు, మిలిటరీలో కూడా పనిచేసిండు, ఒక క్రమశిక్షణ గల వ్యక్తి, ఆయన మాట్లాడితే ఒక పద్ధతి ఉంటుంది. కానీ వారు కూడా గాలికి వదిలేసినట్లే ఉన్నది వాళ్ళ పరిస్థితి. వారు మేము పోయినప్పుడు పిలుచుకోవాలి, రాండి టీ తాగండి, ఇగో ఇట్లా జరిగిందని మాకు వివరించాలి. ప్రతిపక్ష నాయకులుగా, ప్రతిపక్ష పార్టీగా వారు వివరించాలి. వివరించకపోగా అడ్డగోలుగా మాట్లాడిన వారు, ఇష్టానుసారంగా మాట్లాడినవారు. మేము బయటికి వెళ్ళంగానే రాజకీయాలు చేస్తారని మాట్లాడారు. అంటే ప్రతిపక్ష పార్టీ ఆడ పోయి మాట్లాడడం తప్ప చిల్లర రాజకీయాలు మీవే మావే చిల్లర రాజకీయాలు చెప్పండి. మాటలేమో కోటలు దాడుతున్నాయి, ఆచరణ మాత్రం గడప కూడా దాడుతలేదు. ఆడ ఓ ఇలా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హెలికాప్టర్ టక 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 పోతుంటే బా ఏం చేస్తున్నారని వస్తున్నారు. ఆడ ఏమైనా చేసింది ఏమైనా ఉందా? ఫలితం ఏం లేదు. ఇది ఈ ప్రభుత్వ చరిత్రలో ఒక దుర్మార్గమైన హిస్టరీగా మిగిలిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటుండొచ్చు జూపల్లి కృష్ణారావు గారు 5 కిలోమీటర్లు పోయినని చెప్పిండు మొన్న. ఇవాళ ఏమో 12 కిలోమీటర్లు అని ఒప్పుకోవడం. మళ్ళా రోజుకో మాట, పూటకో మాట. హరీష్ రావు గారితోనే ఎంబడొచ్చి ఆ టన్నెల్ కూడా వచ్చిన సంఘటన ఉంది. ఆయన రాత్రికి మొన్న పార్టీ మారినంత మాత్రాన పాతవన్నీ మర్చిపోతే ఎట్లా? ప్రభుత్వం దగ్గర రికార్డులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర రికార్డులు ఉన్నాయి, వాళ్ళు తెప్పించుకోమని చెప్పండి. వాళ్ళకన్నా 600 కోట్లు ఖర్చు ఎక్కువ చేసింది మేము. కేసీఆర్ గారు ఆ రోజే ఇవన్నీ గ్రహించే అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ కాదు ఇది. ఇక 43 కిలోమీటర్ల టన్నల్ అంటే అది 20 సంవత్సరాల టెక్నాలజీ. 20 సంవత్సరాలకు ఇప్పటికి ఎంత టెక్నాలజీ మారింది చెప్పండి. 20 సంవత్సరాల క్రితము ఇలాంటి ఫోన్లు లేవు, ఎలక్ట్రానిక్ వ్యవస్థ లేదు, చాలా పురాతన వ్యవస్థ. 20 సంవత్సరాల కింద టెక్నాలజీ తీసుకొని ఎన్నో ఏళ్ళ పంచవర్ష ప్రణాళిక టైప్లో 20 ఏళ్ళ ప్రణాళిక పెట్టి నీళ్ళు ఇచ్చేది లేదు, తొయ్యేది లేదు, చచ్చేది అని ఇట్లా ప్రాజెక్టు మొదలుపెట్టి ఇలా 8 మంది ప్రాణాలను బలిగొని ఉల్టా వాళ్ళకన్నా ఎక్కువ శ్రద్ధ చూపినట్టు ప్రభుత్వం మీదనే నిందలేయడం. ఎన్ని రోజులు ఈ రకంగా మాట్లాడతారు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా వారు ఒక బాధ్యత గల హోదాలో ఉండి నల్గొండ జిల్లాకు తాగునీరు, సాగునీరు ఎవరిచ్చిర్రు? ఎవరి హాయంలో పంటలు ఎక్కువైనాయి? వారు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. హోదాకు తగ్గట్లు వారు కూడా మాట్లాడట్లేదు. రివ్యూలు బంద్ అయినాయంట. రివ్యూలు బంద్ అయితే అన్ని వేల కోట్లు ఎట్లా ఖర్చు చేస్తారు? వారు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలా. ప్రజలు క్షమించరు. ఒక బాధ్యత గల వ్యక్తులుగా ఉండి చదువుకున్న వ్యక్తులు, సమాజంలో విలువ ఉన్న వ్యక్తులుగా మాట్లాడే పద్ధతులు కావు ఇవి. ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు. మహబూబ్నగర్, నల్గొండ, అటు కొంత వరంగల్ వరకు మా బతుకుదెరువే ఇది. ఈ ప్రాజెక్టు మీ హాయంలో 1,50,000 కోట్లు అప్పు తెచ్చి ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పండి మీ హాయంలో, ప్రజలు గుర్తుండేది. ఇది చేసినామని, ఈ ప్రాజెక్ట్ చేసినాం అని చెప్పి. పెండింగ్ ప్రాజెక్ట్ ఏదైనా కంప్లీట్ అయిందని చెప్పండి. మా హాయంలో కంప్లీట్ అయ్యి ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినటువంటివి మీరు రిబ్బన్లు కట్ చేసి టెంకాయలు కొట్టి ప్రాజెక్టులకు కానీ, ఫ్లైఓవర్లకు కానీ, అనేక రకాలుగా మెడికల్ కాలేజీలకు కానీ చేసి, ఈవెన్ ఉద్యోగాల విషయంలో కూడా పత్రాలు ఇచ్చి మేం చేసుకుని చెప్పుకోవడం సమంజసం కాదు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మీరు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళ ప్రాణాలు మీరు కాపాడాలి. వాళ్ళకి ఏదైనా జరిగితే మీదే బాధ్యత. మేము చివరిగా చెప్తా ఉన్నాం,
మీరు కరెక్ట్ అయితే ఆ 42 మంది రాత్రి డ్యూటీ చేసిన సిబ్బందిని, వాళ్ళు వద్దన్న ఉదయం పోయే సిబ్బందిని, ప్రత్యక్షంగా అక్కడ జరిగినప్పుడు ఉన్నటువంటి సిబ్బందిని మీడియా సమక్షంలో వాళ్ళు ఇన్ని సంవత్సరాల 15 నెలల కాలంలో వాళ్ళు పడ్డ కష్టాలేంటి ప్రజల సమక్షంలో లేదా హైదరాబాద్ తీసుకొచ్చి ఒక వేదిక ఎక్కడైనా సరే వాళ్ళ సమక్షంలో మీరు చర్చించండి. వాళ్ళే చెప్తారు దీనికి కారకులు ఎవరు. ఒకవేళ మమ్మల్ని విలువడానికి ఇష్టం లేకపోతే మీడియా సమక్షంలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్కరిని మీరు అడగండి, మేము చెప్పిన దానిలో ఏదైనా తప్పు ఉందా అనేది. లేదు ప్రశ్నించడమే తప్పు, మీరు మాట్లాడమే తప్పు, ఎవరు మాట్లాడకండి అని ఒక రూలింగ్ తీసుకురండి, ఒక చట్టం తీసుకురండి. మీరు మాట్లాడితే బిడ్డ మీ మీద రాజద్రోహం కేసు పెడతామని. ఎందుకంటే మేము తెలంగాణ నుంచి మాట్లాడినప్పుడు మా పైన హ్యాబిట్స్లో అక్కడక్కడ దేశద్రోహం కేసు పెట్టారు. తెలంగాణ గురించి ఎవడు మాట్లాడదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే దేశద్రోహం అని. అట్లా మీరు ఈ ప్రభుత్వం మీద ఏదైనా మాట్లాడితే దేశద్రోహం రాజద్రోహం అవుతుంది అని ఒక చట్టం తీసుకురండి. ఎవడం మాట్లాడడం. ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం, అన్ని రోజులు మీరు పనిచేయండి. అంతేగాని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మాత్రం ప్రజలే తిరగబడతారనే సంగతి మీరు మర్చిపోవద్దని చెప్పని మీ ద్వారా తెలియజేస్తున్నాను.